ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడుతున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సహా పలు కీలక అంశాలని ఆమోదం తెలిపేందుకు కేబినెట్ నిర్వహించారు. అమరావతి సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాల మీద చర్చ నడిచింది. ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. ఈరోజు కేబినెట్ భేటీలో ముందుగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఆమోదించారు. అలాగే నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకి ఆమోదం తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయబోతోంది. అటు నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో అగ్రికల్చర్ పాలిటిక్స్కి సంబంధించి కళాశాల పనిచేయబోతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2016కి సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తూ కేబినెట్ మరో నిర్ణయాన్ని తీసుకుంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, కాకినాడ జిల్లా సూరపాలెంలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. చివరగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసేటువంటి ప్రసంగానికి ఆమోదాన్ని తెలిపారు.